వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మురళీ యాదవ్, సురేష్ అన్నారు. నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నరేంద్ర మోదీ 10 ఏళ్ల హయాంలో రోడ్డు విస్తరణ పథకం, 370 ఆర్టికల్, రామ్ మందిర్ నిర్మాణం తదితర ఎన్నో సాహసోపేతమైన పనులకు మోడీ శ్రీకారం చుట్టారన్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రంగాన్ని తీసుకున్నా ఇలా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా, మహిళలను గౌరవించే విధంగా ప్రతి గ్రామంలో స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కట్టి ఉపాధి హామీకి బియ్యం ఇస్తూ విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని ఇవాళ ముందుకు తీసుకుపోతూ ప్రపంచ దేశాలలోనే మన దేశం గుర్తించే విధంగా చేసిన ఘనత. ఇప్పుడే మా మిత్రులు జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు రామమందిర నిర్మాణం కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, పార్టీలకు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా బడ్జెట్ డబ్బులు పెడుతూ ఇలా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకుపోయి దేశ గౌరవాన్ని పెంచే నాయకుడు, మళ్ళొకసారి మూడోసారి దేశ ప్రధానిగా ఉంటే. అన్నిటికంటే ముఖ్యం, గత ప్రభుత్వాలలో కుంభకోణాలు ఉంటే, దోపిడీ విధానం ఉంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే పనిచేస్తే, అట్లా కాకుండా దేశ ప్రజలందరూ కూడా నా ప్రజలే అనే విధంగా స్థానికంగా ప్రాంతీయ పార్టీలున్న దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు అందరినీ సమానం చూస్తూ అన్ని రాష్ట్రాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకుపోతుంది. గత ప్రభుత్వాలు చూస్తే కుంభకోణాలు, బోఫోర్స్ కుంభకోణం కానీ ఇట్లాంటి ఎన్నో ఉంటుండే. అవినీతికి దూరంగా ఒక మంచి పరిపాలన ఇలా వేరే దేశాలు కూడా సర్వేలలో మూడోసారి అత్యధిక మెజార్టీతో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉంటారని రుజువు చేయడం జరిగింది. కాబట్టి ఓటర్ మహాశయులను అందరినీ కూడా మళ్ళొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గల్లీ మే కోన్ మీరందు ఢిల్లీ మా మోడీ అయినా అన్న అందరి నిదానం. పార్టీల ఖచ్చితంగా ఇలా దేశ రక్షణ కోసం, దేశ అభ్యున్నతి కోసం, దేశం అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలలో గర్వించే విధంగా ఇలా విదేశాల అమెరికా, రష్యా, ముస్లిం కంట్రీ లాంటి దేశాలు కూడా మన దేశ ప్రధాని అప్పుడు దూరంగా నిలబడి మాట్లాడే పరిస్థితి ఉంటే ఇలా కౌగులించుకొని భుజం మీద చేసుకొని మాట్లాడే పరిస్థితి. కాబట్టి మనం సముచిత స్థానం ఉండేది కాదు. అది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారికి ఏ విధంగా గౌరవం లభిస్తుంది, ఏ విధంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు, మరి మీడియా ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ మనం చూస్తూ ఉన్నాం. నమస్కారం. రాబోయే 2 మాసాలలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చూడడానికి సబ్బండ వర్గాలు కూడా కోరుకుంటున్నారు, ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశాన్ని ప్రపంచంలో ఒక మంచి స్థానంలో నిలబెట్టడమే కాకుండా మన దేశ రక్షణ, భద్రత, ఆరోగ్యం, వైద్య రంగంలో, విద్యారంగంలో, వ్యవసాయ రంగంలో, మహిళలకు సంబంధించి, యువకులకు సంబంధించి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, 370 ఆర్టికల్ రద్దు, సర్జికల్ స్ట్రైకు, 500 సంవత్సరాలుగా హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని యొక్క జన్మస్థలం వివిధ అంశాల్లో మరి వారు ఒక
స్పష్టమైనటువంటి మార్గాన్ని చూపిస్తూ అందరి మన్నలను కూడా పొందుతూ ఉన్నారు. అయోధ్యలో రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అక్కడ ముస్లిం సోదరులు కూడా దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి వివాదం లేకుండా, ఎలాంటి ఘర్షణ లేకుండా